సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు చేరుకున్నారు. వైఎస్ఆర్ జయంతి వేడుకలకి రేవంత్ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి రేవంత్ రెడ్డి మంగళగిరికి బయలుదేరారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు చేరుకున్నారు. వైఎస్ఆర్ జయంతి వేడుకలకి రేవంత్ హాజరు కానున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాహిత్య అందిస్తారు. సాహిత్య. సీతారామరాజు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను అయితే ఘనంగా మంగళగిరి సీకే కన్వెన్షన్ లో అయితే నిర్వహిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి కూడా ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకుని అతిరథ మహారథులందరూ కూడా ఎవరైతే ఆహ్వానించి షర్మిలారెడ్డి ఇప్పటికే ఆహ్వానించిన ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. కొంతమంది కొన్ని అనివార్య కారణాల వల్ల అంటే సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ కానీ వాళ్ళు తమ మెసేజ్ ను కూడా పంపించడం, ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేయడం కానీ వీడియో పంపించడం కానీ జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే కూడా 4 గంటల నుంచి కూడా సభ స్టార్ట్ అయిపోయిందని చెప్పొచ్చు. అటు షర్మిల భర్త అనిల్ కూడా రావడం, అతని తనయుడు కూడా రావడం అయితే కనుక కొంచెం విశేషంగా మారిందని చెప్పొచ్చు. అందరూ కూడా తమ తమ భావోద్వేగాలను అయితే చెప్తూ ఉన్నారు. ఏదైతే రాజశేఖర్ రెడ్డి గతంలో ఏదైతే పేదలకు న్యాయం చేశారో, ఆయన అసలు అధికారంలో ఉన్నప్పుడు ఎలా చర్యలు తీసుకునేవారు, ఎలా ఒక్కొక్కరి పట్ల ఎంత మర్యాదగా ఉండేవారు అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయితే చెప్పుకుంటున్న పరిస్థితి ఉంది. కొద్దిసేపటి క్రితమే గన్నవరం ఎయిర్పోర్ట్ కి అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరుకోవడం జరిగింది. ఆయన మరికొద్ది సేపట్లో అయితే ఇక్కడ సీకే కన్వెన్షన్ మంగళగిరికి చేరుకోబోతున్నారు. అటు ఏదైతే సభ ప్రాంగణంకి చేరుకున్న తర్వాత ఆయన షెడ్యూల్ ప్రకారం అయితే తిరిగి మళ్ళీ హైదరాబాద్ కి చేరుకునే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి ఆల్రెడీ షెడ్యూల్ ప్రకారమే అయితే మార్నింగ్ నుంచి కూడా వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో ఆయన తెలంగాణలో కూడా పాల్గొనడం జరిగింది. అక్కడి నుంచి కూడా కొన్ని కార్యక్రమాలకి అటెండ్ అవ్వడం కానీ తర్వాత ఇక్కడికి చేరుకున్న తర్వాత ఇక్కడ ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో పిసిసి చీఫ్ షర్మిలారెడ్డి నిర్వహించబోతున్నారో దానికి సంబంధించి కూడా ఆహ్వానించడం జరిగింది. ముందుగానే వారం రోజుల ముందుగానే ఆహ్వానించిన నేపథ్యంలో అయితే రేవంత్ రెడ్డి మాట ఇచ్చిన ప్రకారం అయితే ఇక్కడికి రావడం జరుగుతోంది. తర్వాత ఇక్కడికి మనం చూస్తే కనుక ఫంక్షన్ హాల్లో మొత్తం అంతా కూడా అందరూ రీచ్ అయిపోయారు. ఒక్కొక్కళ్ళ స్పీచ్ ను కూడా అందిస్తా ఉన్నారు. ఏదైతే అలయన్స్ ప్రకారం అయితే సిపిఐ సిపిఎం వర్గాలు అయితే కనుక పోటీ చేశాయో 2024లో వాళ్ళని కూడా ఆహ్వానించిన నేపథ్యంలో అటు సిపిఐ
సిపిఐ నారాయణ కానీ సిపిఎం శ్రీనివాస్ కానీ వాళ్ళు కూడా రావడం కానీ వాళ్ళు కూడా తమ స్పీచ్ ని అందజేయడం కానీ జరిగింది. అటు షర్మిలారెడ్డి కూడా మాట్లాడతారని చెప్పేసి అందరూ ఎదురు చూస్తున్న పరిస్థితి. 75 జయంతి ఏదైతే ఉందో గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అందరూ కూడా వైఎస్ఆర్ జయంతి వేడుకల్ని తూతూ మంత్రంగా చేసేవారు. ఇప్పుడు షర్మిలారెడ్డి అధికారంలోకి వచ్చింది అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఆవిడ పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇక్కడికి వచ్చిన నేపథ్యంలో అయితే ఇంత ఘనంగా అయితే చేయడం చూడొచ్చు మనం. కాంగ్రెస్ పార్టీకి మరి ఇంకా అంటే ఊపిరి అందించే విధంగా అయితే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంకా ముందుకు తీసుకెళ్లే దిశగా అయితే అంటే గతంలో ఏదైతే ప్రచారంలో పాల్గొనేటప్పుడు కూడా రేవంత్ రెడ్డి షర్మిలకి సపోర్టివ్ గా అయితే వైజాగ్ లో భారీ బహిరంగ సభలో అయితే మాట్లాడడం కానీ ఆమెని కొంచెం ఎంకరేజ్ చేస్తూ కూడా ఎన్నికల్లో పాల్గొనే దిశగా కూడా ఆంధ్రప్రదేశ్ కి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత ఎలాంటి చేయబోతున్నామని చెప్పేసి కూడా అప్పుడు చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే తర్వాత కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అంటే ఏదైతే మద్దతు పలకడం జరిగిందో రేవంత్ రెడ్డి షర్మిలకి అదే నేపథ్యంలో కనుక తర్వాత ఆమె మాట్లాడిన అన్ని సభల్లో కూడా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సహకారంతో అయితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కి రావడం కానీ పిసిసి చీఫ్ గా ఆవిడ బాధ్యతలు చేపట్టడం కానీ అన్ని చూస్తూ ఉన్నాము. అయితే ఇవాళ 75వ జయంతి వైఎస్ఆర్ కారణంగా అయితే కనుక ఇక్కడ ఖచ్చితంగా సీకే కన్వెన్షన్ లో అయితే వేడుకలన్నీ కూడా చాలా ఘనంగా నిర్వహించారని చెప్పొచ్చు. మొత్తం అంతా కూడా అంటే ఇక్కడ ఏదైతే రోడ్డు ఉంటుందో రోడ్డు మార్గం మొత్తంలో కూడా ఫ్లెక్సీల ప్లాట్లతో అయితే కనుక ఖచ్చితంగా డెకరేట్ చేసిన పరిస్థితి ఉంది. సీకే కన్వెన్షన్ మొత్తం కూడా అందరూ కార్యకర్తలు కాంగ్రెస్ శ్రేణులు కూడా అందరూ హాజరైన పరిస్థితి. ఇటు రాష్ట్ర నాయకులు కూడా కొంతమంది రావడం కానీ మా సిడబ్ల్యూసీ మెంబర్ గిడుగు రుద్రరాజు కానీ మిగిలిన నాయకులు అందరూ కూడా చేరుకోవడం జరిగింది. ఇప్పుడు మరికొద్ది సేపట్లో అయితే రేవంత్ రెడ్డి రాబోతున్నారు. రేవంత్ రెడ్డి పాటు మంత్రివర్గం కూడా ఇక్కడికి చేరుకునే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా ఆయన షెడ్యూల్ ప్రకారం అయితే కనుక తెలంగాణ నుంచి ఇక్కడికి హైదరాబాద్ గన్నవరం ఎయిర్పోర్ట్ కి ఆయన చేరుకున్నారు. రోడ్డు మార్గాన అయితే ఆయన ఆల్రెడీ 15 నిమిషాల క్రితమే ఆయన బయలుదేరిన పరిస్థితి ఉంది. మెయిన్ రోడ్ మీద నుంచి ఆయన వాహనంలో అయితే కనుక ఇక్కడికి చేరుకోబోతున్నారు. మరికొద్ది సేపట్లో అయితే కనుక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి రాబోతున్నారు. వైఎస్ఆర్ 75వ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొనబోతున్నారు. షర్మిల ఆహ్వానం మేరకు అయితే కనుక ఇక్కడికి ఆయన వచ్చిన పరిస్థితి అయితే ఉంది. సాహిత్య మరి మొత్తానికి కాంగ్రెస్ ఎలాగైనా సరే పునర్వైభవం తెచ్చుకోవడానికి ఏపీలో ఏపీలో కాంగ్రెస్ పునర్వైభవం రావడానికి మాత్రం చాలా ప్రయత్నాలు చేస్తోంది. మరి ఎంత మేర అంటే పునర్వైభవం వచ్చే అవకాశాలు ఉంటాయంటారు సాహిత్య? ఆల్రెడీ వైసీపీ పార్టీని ఏదైతే ప్రజలందరూ తమ ఓటుతో కనుక అణిచివేశారో అదే ఆయుధంగా మలుచుకునే ప్రయత్నం అయితే ఖచ్చితంగా వైఎస్ షర్మిల చేస్తోందని చెప్పుకోవచ్చు. ఇటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరిలో కూడా బలోపేతం చేస్తూ అటు రేవంత్ రెడ్డి మార్గాన అంటే రేవంత్ రెడ్డి ఆలోచనల విధానాన్ని బట్టి అంటే తెలంగాణలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రభుత్వాన్ని స్థాపించిందో అటు కర్ణాటకలో కూడా ప్రభుత్వాన్ని స్థాపించడం పట్ల కూడా వాళ్ళ ఆలోచన మేరకు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లే దిశగా ఇంకొంచెం స్ట్రాంగ్ గా తీసుకెళ్లే దిశగా అయితే షర్మిల ఖచ్చితంగా అడుగులు వేస్తోందని చెప్పొచ్చు. వాళ్ళ ఆలోచన భావజాలాల ప్రకారం అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆలోచనలు పుణుకుపుచ్చుకున్న షర్మిల రెడ్డి అయితే ఖచ్చితంగా కనుక రాజశేఖర్ రెడ్డి బిడ్డగా ఆవిడ ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెట్టడం కానీ తర్వాత ఇక్కడ ప్రజలందరికీ కూడా అంటే పార్టీ శ్రేణుల్లో కూడా కొంచెం బలోపేతం కానీ లేకపోతే వాళ్ళలో కొంచెం కాన్ఫిడెన్స్ నింపే ప్రయత్నం అయితే స్టార్టింగ్ నుంచి చేస్తూ ఉన్నారు. సీనియర్లందరినీ కదపడం కానీ వాళ్ళందరితో మీటింగులు పెట్టడం కానీ అవన్నీ చేస్తూ వచ్చారు. మరి ముఖ్యంగా అయితే కనుక ఖచ్చితంగా ఇప్పుడు అప్పట్లో 5 సంవత్సరాలు ఏదైతే అవకతవకలు జరిగాయో ఖచ్చితంగా వాటినన్నింటినీ కూడా ప్రశ్నిస్తూ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కి ఎలాంటి ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా ముందుకు వెళుతోంది అభివృద్ధి బాటలో నడుస్తోంది అనే విధంగా షర్మిల అప్పుడే కొన్ని స్పీచెస్ తో కానీ లేకపోతే బహిరంగ సభల్లో కానీ ఖచ్చితంగా అప్పుడు వైసీపీ పార్టీని ఎండగడుతూ ఆవిడ ఖచ్చితంగా ప్రశ్నించిన పరిస్థితి అయితే ఉంది. అన్న ఆ స్థానంలో ఉన్నప్పటికీ కూడా అంటే గతంలో ఆవిడ ఎంత ప్రచారం చేసినా కానీ తర్వాత కొన్ని విభేదాల కారణంగా విడిపోవడం తర్వాత మళ్ళీ ఆవిడ ఒక పార్టీ పెట్టడం తెలంగాణలో వైఎస్ఆర్టీపీ అని చెప్పేసి ఒక పార్టీ పెట్టడం తర్వాత మళ్ళీ దాన్ని విలీనం చేయడం ఇదంతా ప్రాసెస్ లో భాగం. ఖచ్చితంగా ఆవిడ అన్నిటినీ ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఎలాంటి సమస్యలు ఉన్నాయని ఖచ్చితంగా స్టడీ చేసి తర్వాత
కాంగ్రెస్ పార్టీయే ఖచ్చితంగా ఏపీలో ఉంటే బాగుంటుంది, ఇటు తెలంగాణలో కూడా ప్రభుత్వం స్థాపించిన కాంగ్రెస్ పార్టీ ఏపీలో కూడా ఉంటే బాగుంటుంది, మా నాన్నగారి ఆఖరి కోరిక మేరకు ఖచ్చితంగా రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అవ్వాలి అని ఆవిడ ఖచ్చితంగా స్టార్టింగ్ నుంచి కూడా చెప్తూ వస్తున్నారు. అదే బాటలో అయితే ఖచ్చితంగా రాహుల్ గాంధీకి సపోర్ట్ గా కానీ ఇటు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ గా కానీ కార్యకర్తలతో మెలుగుతూ వస్తూ ఇక్కడున్న సమస్యలపై పోరాడుతూ కూడా కాంగ్రెస్ పార్టీని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లే దిశగా అయితే ఖచ్చితంగా షర్మిల అడుగులు వేస్తోందని చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే కొంచెం కాంగ్రెస్ పార్టీ డౌన్ లో ఉన్న నేపథ్యంలో అయితే కాంగ్రెస్ పార్టీకి షర్మిల వచ్చిన తర్వాత కొంచెం ఊపిరి అందుకున్న పరిస్థితి అయితే ఉంది. దాని తర్వాత కూడా షర్మిల ఆవిడ ఇక్కడ కొంతమందితో మాట్లాడడం కానీ లేకపోతే ప్రతి ఒక్క జిల్లా వరకు కూడా ఆవిడ అంతకుముందు పాదయాత్ర చేసిన ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా షర్మిలకు ఉంది కాబట్టి ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి వాళ్ళ నాయకులు ఎవరున్నారో వాళ్ళందరితో మాట్లాడడం కానీ లేకపోతే ఖచ్చితంగా ఏదైతే సమస్యల వైపు పోరాడడం కానీ అక్కడున్న ప్రతి ఒక్క మహిళలతో కానీ లేకపోతే అక్కడున్న ఏరియా సమస్యల గురించి కూడా ఆవిడ మాట్లాడుతూ వచ్చారు. ప్రతి ఒక్కళ్ళ గురించి కూడా ఆవిడ ఖచ్చితంగా తెలుసుకున్నారు. రాష్ట్రంలో ఏదైతే సమస్యలు ఉన్నాయో గత 5 సంవత్సరాలుగా ఏదైతే సమస్యలు ఉన్నాయో తెలుసుకున్న తర్వాత ముందుకు అడుగులు వేద్దాం అనే దిశగా కొన్ని సీట్లైనా వస్తే బాగుండని ఆశించారు. బట్ కానీ ఖచ్చితంగా కూటమి వేవ్ అందరినీ కూడా పక్కన పెట్టడంతో ఖచ్చితంగా కూటమి విన్ అయిన నేపథ్యంలో అయితే కనుక కాంగ్రెస్ పార్టీకి నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఇంకా స్ట్రాంగెస్ట్ గా ముందుకు తీసుకెళ్లే దిశగా అయితే ఆలోచనలు అయితే ముందుకు తీసుకెళ్తా ఉన్నారు షర్మిల. అదే నేపథ్యంలో ఇప్పుడు మరికొద్ది సేపట్లో అయితే కనుక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాబోతున్నారు. దానికి మొత్తం కూడా పోలీసులతో సహా అందరూ కార్యకర్తలు నేతలు అందరూ కూడా సన్నాహాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఆయన వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆయన స్పీచ్ అందిస్తారు. షర్మిల కోసం అండ్ రేవంత్ రెడ్డి కోసం ఖచ్చితంగా అందరూ ఎదురు చూస్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. రైట్, థ్యాంక్ యూ సాహిత్య.